హలో ఆల్, ఈరోజు కథ వచ్చేసి శివానందుని మాయానగరం. ఈ కథ ప్రారంభం చేయబోయే ముందు ఒకవేళ మీరు మన ఛానల్ను న్యూగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ను ఆన్ చేయండి. అప్పుడు మన ఛానల్ అప్డేట్స్ అన్ని మీకు అందుతాయి. ఈ కథ నచ్చితే వీడియోకి లైక్ అండ్ షేర్ చేయండి. ఒకప్పుడు నందన వనాల మధ్య నది ఒడ్డున ఉన్న మహా సంపన్నమైన రాజ్యం అరణ్యపురం. ఈ రాజ్యానికి ధర్మమూర్తి అయిన రాజు శివానందుడు పాలించేవాడు. ఆయన పాలనలో ప్రజలంతా సుఖశాంతులతో జీవించేవారు. అయితే ఒక అర్ధరాత్రి రాజప్రసాదం వద్ద ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆకాశం నీలంగా మారింది. మేఘాల్లో నుండి గంభీరమైన శబ్దం వినిపించింది. రాజు నిద్రలేచి చూడగా గాలి గుసగుసలాడింది. రాజా శివానంద, నీ ధర్మ పరిపాలనను పరీక్షించాలన్నది దేవతల సంకల్పం. ఓ మాయా ప్రపంచం నీకోసమే ఎదురు చూస్తుంది. రాజు ఆశ్చర్యపోయాడు. ఇది స్వప్నమా లేక నిజమేనా అని ఆలోచించాడు. కాని గాలిలో కనిపించిన తేజస్సు అతని సందేహాలను పారద్రోలింది. ఇక రాజు యాత్ర ప్రారంభం చేశాడు. అక్కడ ఒక చిన్న పట్టణం కనిపించింది. కానీ ఇది సాధారణ పట్టణం కాదు. అక్కడ రాళ్ళు తలపెట్టినట్టే నర్తించాయి. చెట్లు మాట్లాడేవి, మట్టి బొమ్మలు సంభాషించేవి. ఇది తపస్వి నగరం, దేవతల పర్యవేక్షణలో నడిచే మాయానగరం. మొదటి పరీక్ష క్షమాశక్తి. రాజు ముందు ఓ విపరీతంగా అరుస్తున్న పౌరుడిని తెచ్చారు. అతను గంభీరంగా నిందలతో రాజును దూషించాడు. రాజు, నీ పాలన పాడైపోయింది, ప్రజలు బాధపడుతున్నారు. అతను రాజును మొహమాటం లేకుండా అవమానించాడు. మంత్రి దూకి అతనిని శిక్షించబోయాడు. కానీ రాజు తన చేతులు పైకెత్తి అన్నాడు, వాడు తన బాధను మన మీద వ్యక్తం చేస్తున్నాడు. నేను శాంతియుతంగా స్పందిస్తాను. మన బాధ్యత వినడం, ప్రతీకారం కాదు అన్నాడు రాజు. అస్పదంగా నిలబడిన ఆ వ్యాధి పీడితుడు అకస్మాత్తుగా నవ్వుతూ, రాజా, మీరు ఈ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఇది క్షమాశక్తి పరీక్ష అన్నాడు ఆ పౌరుడు. ఇక రెండో పరీక్ష ఆశాత్యాగం. రాజు నిద్రలేచినప్పుడు అతని ముందు కనిపించింది ఒక రత్నాల నగరం. అనేక రత్నాల నగలు, బంగారు బంగ్లాలు, అందమైన నర్తకులు ఈ రాజ్యాన్ని రాజుకు అప్పగించబోయారు. మీది ఇది కావచ్చు, ఈ రాజ్యాన్ని వదిలి ఇక్కడ రాజుగా ఉండండి. రాజు క్షణం ఆలోచించాడు. కాని వెంటనే అన్నాడు, నా ప్రజల బాధ్యతను వదిలి స్వార్థానికి తలవంచలేను. నా సేవ ధర్మమే. వెంటనే నగరం మాయమైంది. ఇది ఆశాత్యాగ పరీక్ష అని చెప్పారు. మూడో పరీక్ష ధైర్యం. ఇక రాజు మూడో ఆహ్వానం అందుకున్నాడు. మీకు దారిలో ఉన్న గుహలో ఓ రాక్షసుడు ఉంటాడు. మీరు అతనిని ఎదుర్కొనాలి. రాజు తన ఖడ్గంతో ముందుకు సాగాడు. గుహలో రాక్షసుడు కనిపించాడు. అతడు తలదించుకున్నాడు. రాజా, నా మీద శాపం ఉంది. నన్ను వదిలించగలిగేది మీరు మాత్రమే అన్నాడు. రాజు అతనిని ఖడ్గంతో చంపలేదు. అతని శాపాన్ని గమనించి శాంతి మంత్రాలను జపించాడు. అప్పుడే రాక్షసుడు ఒక ఋషిగా మారాడు. రాజా, మీరు మూడో పరీక్షలోనూ ఉత్తీర్ణులయ్యారు. మాయానగరం మీ ధర్మశక్తికి వశమైంది. రాజు తపస్వి నగరాన్ని వీడి తిరిగి అరణ్యపురానికి చేరుకున్నాడు. ఆ ప్రయాణం ఎవరికీ కనిపించదు. కానీ ఆయన కళ్ళల్లోని గంభీరత, కట్టుదిట్టమైన ధర్మాన్ని చూసిన ప్రజలు మళ్లీ ముచ్చటపడ్డారు. ఆ రోజు నుండి రాజ్యాన్ని ఒక సంపూర్ణ మాయాజాలంగా మార్చలేదు గాని ధర్మానికి నిలువు దర్పణంగా నిలిచింది. ఈ కథలోని నీతి, ధర్మం అనేది మాటల్లో కాదు, చర్యల్లో వ్యక్తమవుతుంది. క్షమ, ఆశా, త్యాగం, ధైర్యం ఇవే నిజమైన ధర్మరాజ్యం పునాది. ఈ కథ నచ్చితే వీడియోకి లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.